ఏంకప్పా నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఆ రోజు ఫంక్షన్ లో ఆపర్చునిటీ అడిగింది, సార్ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి సార్ అని. ఆన్ స్పాట్ విజయ్కి అప్పచెప్పా వచ్చేయమని చెప్పేసి. చేశారా లేదా అంటే సార్ చూస్తున్నాను సార్ అంటుంది. ఎవరి తప్పు ఇప్పుడు? ఎవరిది తప్పు? స్టార్ట్ అవ్వలేదు. రైట్. మనలో ఉన్న ఒకరే లైక్ అంటే లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళ అంతకుముందు ఈసీలో ఉన్న వాళ్ళ నాకు తెలీదు, బట్ వాళ్ళ నుంచే వచ్చింది ఇది. అది నేను ప్రశ్నగా మారుస్తున్నాను ఈరోజు. ఏంటంటే ఈసీ అనేది ఈసీ సినిమాకి వచ్చేయండి, చూసుకుందాం, కలవండి, మాలో కలవండి అని చెప్తున్నారు. బట్ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అగ్రిమెంట్ చేయాల్సిందే అంటున్నారు. అసలు అగ్రిమెంట్ అనేది ట్రూవా ఫాల్సా? అగ్రిమెంట్ ఉంది, అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఈసీలో చేసిన వాళ్ళకి ఒకసారి నిలబడండి చెప్తున్నా, అంతా డైరెక్ట్గా ఏది మీడియా వేదికగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్టిస్ట్కు, టెక్నీషియన్కి లీగల్గా అగ్రిమెంటేషన్ ఉంటేనే. అదేనో 100 రూపాయలు కావాలంటే నేనే ఇస్తాను బాండ్ కూడా, కానీ అగ్రిమెంటేషన్ ఉండాలి కంపల్సరీ. ఎందుకు అంటే అగ్రిమెంటేషన్ ఎందుకు పెట్టామంటే ఈసీలో లీగల్గా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, వస్తారు, వచ్చిన తర్వాత మరుసటి రోజు క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. మరుసటి రోజు సార్ నాకు జ్వరం వచ్చింది సార్, తలనొప్పి వచ్చింది సార్, నడుము నొప్పి సార్, కాలు నొప్పి సార్ అని చెప్పేసి జంప్ అవుతాడు. మరి దాని కంటిన్యూషన్ పరిస్థితి ఏంటి? డైరెక్టర్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా డైరెక్టర్ గురించి ఆలోచించారా? సో లీగల్గా ఉంటుంది, లీగల్గా భయం ఉంటుంది, వారణా సూర్య అనే భయం ఉంటుంది.